ఉన్నారు. బెయిల్ కోసం ఉదయనిధి మెడ్రాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కొద్దిసేపటి క్రితము దీనిపై అత్యవసర విచారణ చేపట్టింది మెడ్రాస్ హైకోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఉదయనిధి స్టాలిన్కు ఊరట లభించింది. ఉదయనిధి స్టాలిన్కు బెయిల్ మంజూరు చేసింది మెడ్రాస్ హైకోర్టు. ఉదయనిధి స్టాలిన్కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. స్టాలిన్కు ఊరట లభించింది. స్టాలిన్ను వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. వెంటనే విడుదల చేయాలని మెడ్రాస్ హైకోర్టు ఆదేశించింది. బెయిల్ కోసం ఉదయనిధి మెడ్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టింది మెడ్రాస్ హైకోర్టు. విచారణ తర్వాత ఉదయనిధి స్టాలిన్కి ఊరటనిస్తూ వెంటనే ఉదయనిధిని విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది మెడ్రాస్ హైకోర్టు. బ్రేకింగ్ చూస్తున్నాము. ఉదయనిధి స్టాలిన్కు ఊరట లభించింది. ఉదయనిధి స్టాలిన్కు బెయిల్ మంజూరు చేసింది మెడ్రాస్ హైకోర్టు. బెయిల్ కోసం ఉదయనిధి మెడ్రాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అత్యవసర విచారణ చేపట్టిన మెడ్రాస్ హైకోర్టు వెంటనే ఉదయనిధిని విడుదల చేయాలంటూ ఆదేశాలిచ్చింది. విజయ్, త్రిషపై వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయ్యారు ఉదయనిధి. పోలీసుల విచారణకు సహకరించాలి అని మెడ్రాస్ హైకోర్టు ఆయనకు బెయిల్ ఇస్తూ ఆయన తరపు న్యాయవాదికి ఆదేశాలిచ్చారు. Oiga!